వెల్కమ్ టు పసుపులేటి భారతి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ముగ్గు 9 చుక్కలు ఒకటి వరుస వచ్చేదాకా వేసాను. అటు నుంచి వెళ్ళి దేవుడు దర్శనం చేద్దామనేసి మెట్ల మార్గంగా ఉండే దర్శనానికి వెళ్ళానండి. మనం వెళ్తున్నాననే మాటే కానీ టైం కూడా అయిపోతా ఉందని సరసరాని వెళ్ళానండి. ఆ నుంచి వచ్చి లోపలికి ఎంటర్ అయినానండి. ఎంటర్ అయ్యి నేరుగా వెళ్ళి వినాయకుడిని దర్శనం చేసుకున్నానండి. ఫస్ట్ వినాయకుడిని దర్శనం చేసుకొని శివపార్వతులని దర్శనం చేశానండి. ఇక్కడ మరకట శివలింగం ఉంటే అలా దండం పెట్టుకొని ఆ నుంచి విఘ్నేశ్వరుని మళ్ళా చూద్దామనేసి మళ్ళా తీసానండి. తీసి దండం పెట్టుకుంటా ఉండే అందరూ నన్నే చూస్తున్నారండి. అందుకని దేవుని దర్శనం చేసుకొని ఆ నుంచి ప్రసాదం తీసుకొని మళ్ళీ ఒకసారి గాలి గోపురం దండం పెట్టుకొని బయట వచ్చి మెట్ల మార్గం కాడ కూర్చున్నానండి. కూర్చొని ఎవరు మనం చూస్తూ ఉన్నాం, ఎవరి పాటికి వాళ్ళు శివయ్యని దండం పెట్టుకుంటున్నారు. దండం పెట్టుకుని దీపారాధన చేసుకునే వాళ్ళు చాలామంది. ఈరోజు సోమవారం కదండి, అందరూ వచ్చి దీపారాధన చేసుకుంటున్నారు ఎవరి పాటిగా వాళ్ళు. మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామి నేను దర్శనం చేసుకున్నానండి. ఆ నుంచి వచ్చి మనం కూర్చోందామనేలో నా ఫ్రెండ్ ఒక అమ్మాయి వచ్చి నాతో మాట్లాడుతూ ఉన్నిందండి. మాట్లాడి మేమిద్దరం దర్శనం చేసుకున్నాము. దర్శనం చేసుకొని ఏం చాలా రోజులు అయింది మాట్లాడి గుడికి రావటం లేదు అని అంటా ఉన్నది. అవును అని చెప్తా ఉన్నాను. ఇంకా అర్చన చేసుకుందామనేసి లోపలికి అక్కడ మేము వెళ్ళేటప్పటికి క్లోజ్ చేసినారండి, నైవేద్యం పెడుతున్నారు. అందుకని మేము ఇద్దరం కూర్చొని బయట మాట్లాడుతూ ఉన్నాము. ఆ నుంచి లేచి అర్చన చేసుకుని అమ్మకి స్వామివారికి ఆ నుంచి తిరిగి రిటర్న్ మా ప్రసాదాలు తీసుకొని బయట వచ్చి మెట్ల మార్గం కూర్చోంటా ఉన్నాము. కుక్క పిల్ల అనేది ఒకటి వచ్చిందండి. వచ్చి ఆడ మా పక్కన కూర్చునింది. ఆ అమ్మాయి నన్ను వీడియో తీస్తుంది, కానీ నువ్వు అక్కడ కూర్చొని నేను వీడియో తీసుకుంటానులే నిన్ను అని అనింది. సర్లే అనేసి నేను కూర్చున్నా. నాకు కూడా కొంచెం ప్రసాదం పెట్టమా అన్నట్టుకునింది. అందుకనేసి నేను ఒక్క రవ్వ నోట్లో వేసుకునేసి ఆ కుక్కకు ఒక రవ్వ పెట్టేసి నేను కూర్చొని ఫోటో తీసుకున్నాను. ఆ అమ్మాయి కూడా తీసుకుంది. ఆ అమ్మాయి నేను మళ్ళీ వెళ్ళి స్వామివారిని ఇంకొకసారి చేసి వస్తున్నాను అనిందండి. సరేలే అని చెప్పినాను. చూసుకొని రాని నేను నన్ను వీడియో తీయనింది. నన్ను తీయకుండా స్వామివారిని దర్శించుకునేది మాత్రం తీయనిందండి. సరే అలాగనే అని చెప్పి దర్శనం చేసుకున్నంత ఇది మళ్ళీ నేను కూడా సరే నాకు మళ్ళీ వెళ్ళాలనిపించింది. మళ్ళీ వెళ్ళి నేను స్వామివారిని దర్శనం చేసుకున్నానండి. అందరూ సబ్స్క్రైబర్ చేసుకోవాలని కోరుకుంటూ మీ నుంచి వచ్చి తనతో మళ్ళా వెళ్ళానండి. లోపలికి వెళ్ళి స్వామివారు అట్టా చూస్తూనే నిలబడిపోయినాము. ఆయన అంతసేపు అర్చన చేసుకుంటా అంటేనే చూస్తూనే ఉన్నాం. క్యూ నిండిపోయింది అప్పటికి జనం. అయినా కానీ పర్వాలేదులేని స్వామివారిని చూసుకొని నిలబడుకునే ఉన్నాము. అక్కడి నుంచి వచ్చి పక్కన అమ్మవారు కూడా ఉన్నారండి. అమ్మవారికి కూడా అట్నే అర్చన చేశాడు స్వామివారు. చేసుకొని హాల్ టికెట్లు తెచ్చి స్వామివారి కాడ పెట్టుకొని దండం పెట్టుకునే విద్యార్థులు కూడా చాలా మంది వచ్చారండి. వచ్చిన తర్వాత ఆ స్వామివారి కాడ పెట్టి మళ్ళీ యథాప్రకారంగా హారతి ఇచ్చాడండి. హారతి ఇచ్చుకొని చూసుకొని మేము దండం పెట్టుకొని మళ్ళీ అమ్మవారికి ఇంకొక టికెట్ తీసుకునిందండి. ఆ అమ్మాయి తీసుకొని అర్చన చేయించుకునింది. ఇలా చేసుకుంటూ అలాగని అమ్మవారిని చూసుకుంటూ ఎంతసేపు చూసామో మా అదృష్టం అనుకోవాలా. జనం ఉన్నా కానీ అయితే మాకు బ్రేక్ ఇచ్చిన తర్వాత నైవేద్యం పెట్టిన తర్వాత క్లోజ్ చేశారు. తర్వాత ఓపెనింగ్ చేసినాక మేము మళ్ళీ ఒకసారి వెళ్ళి చూసుకుంటూ అలాగని నిలబడుకుని ఆయన అర్చన చేస్తూనే ఉన్నాడు. ఎక్కడో అక్కడ నిలబడుకొని స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకుంటూనే ఉన్నాం. దేవుడిని ఎంతసేపు చూసినా మనకి తనివి తీరదండి. ఎందుకంటే అంత భక్తితో మనం దాసోయిపోతుందండి. ఆ నుంచి తీసుకొని ప్రసాదం మాకు ఆ గుళ్ళో అంతమంది కూర్చోండగా అయిపోయింది. అదే తినేవాడికి రాత రాసుంటారు అంటారు కదండి. అక్కడి నుంచి ప్రసాదం ఆయన నడుచుకొని వచ్చి ప్రసాదం ఇచ్చాడు. లాస్ట్ నాకేనండి. ఇచ్చేసినాక సరే అట్టే ఆ ప్రసాదం తీసుకొని మెట్ల మార్గంగా వచ్చి కూర్చున్నాను. కొంచెంసేపు కూర్చున్నాక మా ఫ్రెండ్ ఫోటో తీసా కూర్చున్నానండి. ఆ కుక్క అక్కడే తిరుగుతూ ఉండి నా కాడ వచ్చి కూర్చునింది.
సరే నాకు కొంచెం పెట్టు అన్నలాగా నన్ను చూసింది అది. నేను కొంచెం కళ్ళకు అద్దుకొని ఆ కుక్కకు ఒక రవ్వ ప్రసాదం వేసానండి. వేస్తే అది తినేసి మా ఫ్రెండ్ ఒక రవ్వ తీసుకునింది. నేను మా ఫ్రెండ్ ఇద్దరం, ఆ అమ్మాయి నన్ను తీయద్దులే అని అనిందండి. అందుకే నా వరకే నేను తీసుకున్నాను ఫోటో. ఎందుకంటే వాళ్ళ వద్ద నాకు మళ్ళీ మనం తీయడం బాగుండదు కదండి. అందుకే ఆ కుక్క చూడండి, ఎవరైనా వేయకపోతారా అని చూస్తూనే, మనం ఎలా దేవుడు ఉన్నారో ఆయనకి ఆ కుక్కకు కూడా ఆయనే దిక్కు అన్నట్టుగా కుక్క ఉండదండి. ఆ నుంచి గాలిగోపురం చూస్తా ఆ నుంచి మేము రిటర్న్ అయిపోయినాక లలితాదేవి టెంపుల్కి వెళ్ళానండి. అక్కడ లలితమ్మని చూడండి, అక్కడ అర్చన చేసుకొని ఓపిగ్గా కూర్చొని ప్రసాదం తినేసి అమ్మవారిని చూస్తూనే ఉన్నాం. అప్పటికి రోజు టైమింగ్ అయిపోతుంది మాకు, అందుకే కొంచెం ఖాళీ ఫ్రీ అమ్మవారిని అలా చూస్తూనే ఉండిపోయినాం. వైభవం చూడండి ఎంత అందంగా ఉన్నారు. చూస్తూనే నిలబడినాం కానీ ఐవరు అర్చన చేసుకోండి అమ్మ అన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబర్ చేసుకోండి.